నీతిమంతుడైన యేసును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మనం శక్తి పొందుకుంటాం. అంతేగాని అయ్యో ఎన్ని శ్రమ పడ్డాడని మనం దిగజారిపోనని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకం మీరు అందరూ ప్రార్థన చేశారు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నుంచి నాకు విపరీతమైన కళ్ళు తిరిగిపోతున్నాయి. నుంచుంటే నా మసీదుకి వేరే గ్రామాల్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా వర్షిప్ చేసి వచ్చేసారు. కరెక్ట్గా ఆడిపోతుంది, షుగర్ హైలోకి వెళ్ళిపోయింది. అస్సలు తగ్గట్లా, ఏమి ఆలోచించట్లేదు. అయ్యో సీరియస్ వేస్తున్నారు యేసుప్రభు కూడా నేనేం ఆలోచించట్లేదు, కానీ ఎందుకో మరి తగ్గట్లేదు. మరి దేవుడు కృప చూపించి మనకున్న సమస్యలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, మనకున్న రోగాలను బట్టి మనం ధైర్యం కోల్పోతున్నాం. కానీ ఈ రోజు మన వాక్యం ద్వారా దేవుడు వాళ్ళ అధైర్యాన్ని కొట్టివేసి ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు శరీరం ఎలాగ శ్రమపడి గాయపరచబడి ఎలాగ జీవం పొందారు, ఈ రోజు మన శరీరం కూడా చాలా రకాలుగా సమస్య పోరాటాలు వస్తానని నేనైతే 2 సంవత్సరాల నుంచి చాలా భయంకరంగా 22 యాక్సిడెంట్ అవ్వక ముందు నుంచి తర్వాత ఇప్పుడు వరకు మరణంతో పోరాడుతూనే ఉన్నాను. ఎప్పుడు చచ్చిపోతానో నాకైతే తెలీదు, కానీ రోజు లేవగానే ఒక ప్రార్థన అయితే చేసుకుంటా. పని మీద వెళ్తున్నాను ప్రభా, ఇప్పుడే నా ప్రాణం, నిన్న నాకు వచ్చిన తడకి ఒకవేళ నా ప్రాణం పోతే పరలోకంలో ఏదో మూల చెప్పులు పెట్టాను చూడు, ఆ మూల అలాగే ఒక మూల నా ప్లేస్ పోయినా అని ప్రార్థన చేసుకుంటాను. కానీ మీ అందరి ప్రార్థన దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదివారం చర్చికి కూడా వెళ్ళలేకపోయానండి, కానీ దేవుడు ఈ రోజు నాకు సహాయం చేశాడు. కారణం నేను ఇక్కడ రావడం కోసం నేను వాక్యాన్ని ప్రిపేర్ చేస్తాను. మంచి వాక్యం చెప్పాలి, అందరూ చెప్పేసి నేను చెప్పకూడదని నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఎవరి వాక్యాలు నేను కాపీ చేయను, సొంతంగా నేనే వాక్యాలు రాసి నేను అవి ప్రకటిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న ఏ కొద్ది జ్ఞానంతోనే అది మీరు కూడా ప్రేమపూర్వకంగా స్వీకరిస్తానని నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20, 19, 20. హెబ్రీ 10, 19, 20. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున శరీరము అను తెర ద్వారా, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే శరీరము అను తెర. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శరీరం అను తెర ఎలాగ నీ కోసం, నా కోసం, అందరి కోసం నలగొట్టబడిందో అది ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ శరీరము ద్వారా ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరలోకం ప్రవేశించడానికి అందరికీ రాదండి అవకాశము. హల్లెలూయా. కానీ యేసు శరీరాన్ని ఎవరైతే అంగీకరించారో, ఆయన సిలువలో చనిపోయి లేచాడని ఎవరైతే అంగీకరించి బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళకి పరలోక ప్రవేశం అంట. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా ఈరోజు ఆయన శరీరము అలాగ చేర్చబడకపోతే, ఆయన రక్తం కార్చబడకపోతే, ఆయన శరీరము సిలువలో మరణానికి అప్పగించుకోకపోతే ఈరోజు మనకు పరలోక ప్రవేశం లేదు. హల్లెలూయా. పరలోక ప్రవేశం మనం చేరడం కోసమని ఆయన శరీరము చాలా నలుగుగొట్టబడింది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చివరికి వచ్చి ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మనం ధైర్యం ఉండాలి, నేను పరలోకం వెళ్తాను. ఆమేన్. అదే ధైర్యము, అదే నిరీక్షణ, అదే విశ్వాసము ఈ రాత్రి మనలో స్థిరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటున్నాడు. నేను రాగానే లోపల రాగానే చూశాను, యేసు నేనే మార్గంలో. హల్లెలూయా. దేనికి మార్గము? యేసు దేనికి మార్గం అంటాడు? సినిమాలు పోతాడక, సినిమా హాల్కి వెళ్ళడానికి దేవుడు మార్గము
పాపం చేయటానిక దేవుడు మార్గం చూపించాడు. ఈ రోజు చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఇదే మార్గం అనుకుని వెళ్ళిపోతున్నాడు. యేసు ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం బాగాలేదంట. ప్రార్థనలో కూర్చోాలంటే కష్టం, కానీ సినిమా హాల్లో 3 గంటలు కూర్చోాలంటే చాలా ఇష్టం. అప్పుడే అయిపోయిందా అంటున్నారు. 1 గంట సినిమా ధ్యానం కోసం రెండమ్మంటే నడుము నొప్పి, మొక్కల నొప్పి, ఏవేవో బొంకలు పెట్టుకొని ఇళ్లలోనే ఉండిపోతున్నాం. లైవ్ ఇస్తున్నారు కదా, లైవ్ లో మేము చూసేస్తాం. హల్లెలూయా. అసలు ఈ లైవ్ ఇవ్వకుండా మానేటి మంచిదేమో అనిపిస్తుంది నాకైతే. హల్లెలూయా. సగం మంది బద్దకస్తులు అయిపోతున్నారు ఈ లైవ్ పెట్టడం ద్వారా. ఏమైందిలే, సినిమా చర్చిలో కూర్చున్నా ఒకటే, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కదా, పెద్ద స్క్రీన్ పెడితే అదే చర్చి. హల్లెలూయా అని చాలా మంది లైవ్ చూసి ఇళ్ళ దగ్గరే తప్పు భక్తి నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. మనమేమనుకున్నాం అంటే ఎందుకు లైవ్ పెట్టాడో మంచి ఉద్దేశం, నా ఫోటోలు యాక్సిడెంట్ అయిన రాలేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం పెడితే కాళ్ళు చేతులు అన్ని బాగున్న వాళ్ళు కూడా బద్దకస్తులుగా అయిపోయి లైవ్ చూస్తూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. సన్నిధిలో ఉన్న ఆనందం లైవ్ లో రాదండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదమే. టీవీ ద్వారా వచ్చే ఆశీర్వాదం టీవీ ద్వారా పోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాంటి భక్తి చేస్తాం అన్నది చూడాలి. ఈ రోజు దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. పరలోకం చేరుకోవడానికి ఆయన ఒక మార్గమై వచ్చాడు అనమాట. ఆయన ప్రతిష్ఠించాడు. ఎవరు ప్రతిష్ఠించాడు? యేసు ప్రభుని మన కోసం ప్రతిష్ఠించాడు. ఒక మార్గంగా నువ్వు వెళ్ళు నా కుమారుడా, నా ప్రజలు పరలోకం రావాలి, నువ్వు ఎలాగ లోకానికి వెళ్ళి మళ్ళీ పరలోకం వస్తావో నా ప్రజలు కూడా ఆ మార్గము గుండా ప్రవేశించాలని ఒక ఉద్దేశంతో తండ్రి ఒక గొప్ప తలముతో యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన హెబ్రీ 9:8 చదువుకున్నట్లయితే ఒకసారి, ప్రవేశించు మార్గము చూసారా, యేసు ప్రభు రాక ముందు అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకము. ఆ పరలోకం వెళ్ళటానికి అప్పుడు ఇంకా మార్గం అంటే అక్కడ తెలియపరచబడలేదు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వచ్చిన తర్వాతనే మనం సియోనుకు వెళ్ళటానికి ఒక మార్గం తెరవబడింది. అప్పుడు పాత నిబంధన భక్తులు ఎక్కడ ఉండేవారు గోళ్ళకని మీరు అడగచ్చు. అది పరదేశంలో ఉండేవారు. యేసు ప్రభు సిలువలో అన్నాడు కదా, దొంగతో ఏమంటున్నాడు, ఇప్పుడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉన్నావు అన్నాడు, కానీ సియోనులో ఉన్నావని చెప్పలా, నూతన యెరూషలేములో ఉంటావని చెప్పలా. పరదేశం అనేది ఒక పరలోకంలో ఒక మెట్టు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అది పాత నిబంధన భక్తులందరూ పరదేశంలోనే ఉంటారు, కానీ యేసు రక్తము ద్వారా కడగబడి మార్గాన్ని ఎన్నుకున్న వారు మాత్రమే నూతన యెరూషలేము వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు సియోనులో మనం వెళ్ళమండి. పెళ్ళైన వాళ్ళు ఎవరు కూడా సియోనుకు వెళ్ళరు. మనకి నూతన యెరూషలేము. ఎవరైతే స్త్రీ సాంగత్యం ఎరగని వారు, మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే సియోనులో ఉంటారు. సియోన్ అంటే ఎక్కడో ఉంటుందని మీరు అనుకోవద్దు. ఈ పైన ఉన్న సింహాసనమే సియోను, ఇది యెరూషలేము. ఎంత డిఫరెన్స్ ఉంది? కొద్దిగే. హల్లెలూయా. ఆ చైర్లో కూర్చుంటారు. స్త్రీ సాంగత్యము పురుష సాంగత్యం లేని వాళ్ళు మాత్రమే ఆ చైర్లో కూర్చుంటారు. ఆ అధికారం వాళ్ళకే ఉంటది. మనం ఏమవుతుంటే తొడ దగ్గర కూర్చొని ఉంటాం అంతే. హల్లెలూయా. ఒళ్ళో కూర్చుంటే ఒక అనుభవము, పక్కన కూర్చుంటే ఇంకొక అనుభవం ఉంటుంది. కొద్దిగా అనుభవం తక్కువ అంతే. అంత మాత్రాన్ని మనం భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ మొదటి గుడారాలు నిలిచినప్పుడు మాత్రము, అంటే పాత నిబంధన గుడారాలు ఉన్నప్పుడు ఈ మార్గం ఇంకా తెరవబడలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో అప్పుడే యేసు ఆ సిలువలో మరణించడం ద్వారా మనకి పరలోకానికి ఒక మార్గము తెరవబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అప్పటికి ఇంకా ఈ మార్గం తెలియపరచబడలేదండి. ఎప్పుడంటే యేసు వచ్చిన తర్వాతనే ఈ మార్గం మనకు తెలిసింది. ఈ రోజు మనం చెప్తుంది మతం మారడం చెప్పట్లా, అన్నిటికీ అర్థం కావట్లేదు. మనం చెప్పాల్సింది యేసు ఒక మార్గము. మతం మార్చుకోమని చెప్పాల్సిన అవసరం మనకి లేదు. ఆటోమేటిక్ గా మన సాక్ష్యాలు విని, మన అనుభవాలు చూసి అన్యులు వాళ్ళే మతం మార్చుకుంటారు. మనమే బలవంతం చేయాల్సిన అవసరము లేదు. ఇది ఒక మార్గం
మార్గము మాత్రమే. నువ్వు పరలోకం వెళ్ళాలా, ఈ మార్గంలో రాని మనం చెప్పడమే, అంతేగాని మన మతం మార్చే భక్తి మనది కాదు, క్రైస్తవుది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం తెలియట్లా అన్య జనులకి, RSS వారికి సత్యం తెలియట్లా. ఏదో మతం మార్చేస్తున్నారు అన్నారు కానీ మనం బలవంతం చేస్తున్నామా బాప్తిసం తీసుకోవాలని? లేదే. మనం పాడుతున్న పాటలు, ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు వాళ్ళ హృదయం కూడా కరుగుబడి నేను కూడా బాప్తిసం తీసుకుంటానని అన్యులు వచ్చి తీసుకుంటున్నారు. మనమేమో బలవంతంగా తెలిసి ముంచేస్తున్నామా? మన క్రైస్తవ బిడ్డలే ముంచేట్లా. ఎప్పుడు టైం వస్తే అప్పుడే బాప్తిసం తీసుకుంటారని మన పిల్లలే వదిలేస్తున్నాం. అన్యులు ఎందుకు బలవంతం చేస్తాము? వెర్రిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం చెప్పాల్సింది ఒకటే, యేసు ప్రభు ఆయన ఒక మార్గము అంతే తప్ప మత మార్పులు చేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు మన దేవుడు, అంతేగాని క్రైస్తవుల మీదే నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ప్రేమను చూపిస్తానని చెప్పలా. అన్యుల మీద, ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమ వర్షాన్ని కుమ్మరిస్తున్న గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మార్గమునే మనము ఎన్నుకోవాలి. అలాగే చూస్తే మన యోహాను సువార్త 10:9 ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10:9. మీకు తెలిసిన వాక్యాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవటం. చదువు. నేనే ద్వారమును. చూసారా, పరలోకానికి వెళ్ళి రావడానికి మనకే అధికారం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళి చూసి రావచ్చు. మళ్ళీ ప్రభు ఒకసారి మన భూలోకానికి వెళ్తే భూలోకానికి పంపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, యేసు ప్రభు ద్వారం ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళంటే రక్షింపబడిన వారే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకా చూద్దాం 14:6 యోహాను సువార్త. యేసు నేనే మార్గమును, సత్యమును, చూసారా, ఈ వాక్యమే మీరు అన్నిటికీ చెప్పాలండి. ఈ మాటే, తండ్రి దగ్గరికి నువ్వు రావాలంటే, మాతో పాటు తండ్రి దగ్గరికి, యేసు దగ్గరికి నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన మార్గం గుండా రావాలి. నా ద్వారానే తప్ప ఎవరును ప్రవేశించలేరండి, తండ్రి దగ్గరికి రాలేదు. ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి మనమే ఈజీగా వెళ్ళగలుగుతాం. ఎవరైతే యేసు రక్తంలో కరగబడ్డారో వాళ్ళందరికీ అధికారం ఉంటది. ఈ రోజు శారీరకంగా కన్న తల్లిదండ్రుల మీద బిడ్డలకి ఎటువంటి అధికారం ఉంటది? ఏదైనా కావాలంటే చొక్కా పట్టుకొని నానా నాకు ఇస్తావా, చేస్తావా? అంత ధైర్యం ఎలా వచ్చింది? బయట అడుగుతాడా? అడగడు. మన కన్న బిడ్డలే నాకు సెల్ ఫోన్ ఇస్తావా లేదా, ఇప్పుడు ఐఫోన్ ఇస్తావా లేదా, ఇప్పుడే నాకు అదే బండ్లు పేరు కూడా రావు, నాకు ఆ బండి ఇస్తావా లేదా, నేను జిమ్ముకులు చేసి కాలర్ పట్టుకొని ఇస్తావా లేదా అని మామూలుగా అడుగుతారా? చొక్కా పట్టుకొని అడుగుతున్నారు తండ్రిని. ఎందుకు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కన్నారన్న ఒక్క మాట ద్వారానే. హల్లెలూయా. బయట వచ్చి అంత ధైర్యంగా వెళ్ళారు. చొక్కా పట్టుకొని పండుకొని ఇస్తామని చంప మీద ఒప్పించి ఎవరాను అంటారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడండి. మనకి ఏం కావాలన్నా ఆయన పట్టుకొని మనం అడగగల ఒక కృప దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. తండ్రి ద్వారా తప్ప ఎవ్వడు లోపలికి రాలేడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా ఆ ద్వారం గుండానే మనం వెళ్ళాలి. మన వెనక అనేక మందిని నడిపించాలన్నదే దేవుని యొక్క చిత్తము, తండ్రి చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అసలు తెర అంటే మన వాక్యంలో ఎక్కడ కనిపిస్తుంది? ఆ తెరని యేసుప్రభు శరీరానికి ఎందుకు సాదృశ్యంగా చెప్పుకున్నాం అన్నది ఒక్కసారి మనం ధ్యానం చేద్దాము. హెబ్రీ 9:3 వాక్యము. హెబ్రీ
అవన్నీ మనకు వద్దులేమా. 3వ వాక్యం స్టార్టింగ్ లో చాలు మనకి. 2వ తెర కావాలా అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉందంట. అంటే తెర వెనక ఏముందంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనకిను అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? పరలోకము. పరలోకానికి మనకు మధ్యలో ఏముంది? ఒక తెర అడ్డుగా ఉంది, ఆకాశం అనే తెర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా ఫ్లైట్ ఎక్కేస్తే ఆకాశంలోకి వెళ్ళినంత మాత్రాన యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతామా? నో. హల్లెలూయా. ఒక హైట్ వరకే వెళ్ళగలుగుతాం, కానీ అసలైన తెర ఉంటది. పరలోకానికి భూమికి మధ్యలో ఒక తెర ఉంటది. ఆ తెర తెరవబడితేనే, ఆ తలుపు తెరవబడితేనే మనం పరలోకానికి ఎంటర్ అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైన భాషలో చెప్తాను. ఇప్పుడు ఈ గేట్ ఉందండి, ఈ గేట్ మూసేస్తే మీరు బయటికి వెళ్ళలేరు, బయట నుంచి నేను లోపలికి రాలేను. ఇప్పుడు కీస్ ఉంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు, నేను కూడా లోపలికి రాగలుగుతావు. ఈ గేట్ కూడా యేసు అనే శరీరానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆయన ప్రథమైన మీకు ఆయన శరీరము చేర్చబడింది మన పాపాల కోసము. మనం చేసిన పిచ్చి పనుల వల్ల, పాపము వలన, శాపం వలన ఆయన ఏమైపోయాడు? ఒక తెరగా అడ్డుగా ఉన్న ఆ తెరను చీల్చినట్లుగా ఈ రోజు యేసు శరీరం కూడా నీ కోసం, నా కోసం చేర్చబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తెర వెనకాల ఏముంది? అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఈ రోజు నువ్వు నేను ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి ఆ తెర ఏమైందంటమా? చిరిగిపోయినా. నేను చూపిస్తాను రిఫరెన్సెస్. హల్లెలూయా. ఆ తెర చెరగకపోతే మనం ఎవరో వెళ్ళలేం. నేను చెప్పాను, గేటు తీయకపోతే నేను రాలేను, మీరు కూడా బయటికి వెళ్ళలేదు. హల్లెలూయా. దేవుడు అంతగా పరలోకం వెళ్ళి రావడానికి అంత స్వతంత్రం ఇచ్చాడండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మన పరలోకం వెళ్ళడానికి దేవుడు ఆయన శరీరాన్ని నలగొట్టాడు. భారతదేశ స్వతంత్రం రావడానికి అనేక మంది నేతలు మరి ప్రాణం పెట్టాడు. అందుకనే కదా ఈ రోజు మనకి ఇంత స్వతంత్రంగా ఆరాధించుకోగలుగుతాం. లేకపోతే ఇంకా బ్రిటిష్ వారి పరిపాలన మనం ఉండుంటే ఇలాంటి ఆరాధనలు జరిగేవి కావు. ఎక్కడ పడితే అక్కడ మనం ఈజీగా ప్రార్థనలు పెట్టుకోవడానికి దేవుడు స్వతంత్రాన్ని ప్రకటించాడు. బానిసలుగా మనము ఆ బ్రిటిష్ చేతుల్లో ఉన్న మనల్ని అనేక మంది రాజకీయ నాయకులు ప్రాణం పెట్టడం ద్వారా ఎలా స్వతంత్రం వచ్చిందో, నువ్వు పరలోకం వెళ్ళడానికి, అనేక మంది పరలోక రాజ్యాన్ని నడిపించడానికి దేవుడు కూడా ఆయన శరీరం మన తెర చినగటం ద్వారా మనకు కూడా స్వతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం లేక మనం చూసినట్లయితే చూడండి, నిర్గమకాండము 26వ అధ్యాయం. ఎందుకు ఈ అడ్డు తెరని యేసు ప్రభుకే సాదృశ్యంగా మనం చెప్పుకుంటున్నాం అన్నది నేను చెప్తున్నా. హల్లెలూయా. నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుంచి 33. అర్థమవుతుందండి వాక్యం? అర్థం కావట్లేదు అన్నమాట. గట్టిగా హల్లెలూయా. ఇక్కడే ఉన్నాను. నిర్గమకాండం 26. మరియు నీవు నీలద్రూప రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేరిన సన్న నారతో. చూసారా? అడ్డతెరనంట పేరిన సన్న. యేసు ప్రభు ఎటువంటి వస్త్రం వేసుకున్నాడు? సన్నని నార వస్త్రం అంటది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభు సన్నని నార వస్త్రం ధరించినట్లుగా ఈ అడ్డతెరను కూడా ఏమన్నాడు? ఈ అడ్డతెరను పేరిన సన్నని నారతో చేయాలి అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర పెడతాం. అంటే మనం ఇప్పుడు డయాస్ అనుకో, ఇది పుల్పిట్ అనుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు కూర్చోలేరు, దరిజలు మాత్రమే అక్కడికి ఎక్కగలరు. అంటే మధ్యలో ఈ మందసము ఈ తెర అనేది అడ్డుగా ఉంది. దాని సన్నని వస్త్రంతో చేయాలంట. యేసు ప్రభు కూడా సన్నని నార వస్త్రాన్ని ధరించాడు. ఆ వస్త్రం చాలా విలువైనట. అందుకని ఆ వస్త్రాన్ని కూడా చీట్లు వేసుకున్నారంట. ఆయన అప్పగించిన వాళ్ళు ఏం చేశారండి? మన బట్టలు అయితే చిప్పురు గుడ్లను కూడా బయటపడతారు. హల్లెలూయా. ఆ వస్త్రం ఎంత, నార వస్త్రం ఎంత అందంగా కనిపించిందో, అందుకే దాన్ని పడేయడానికి వాళ్ళు ఇష్టం లేక చీట్లు వేసుకొని ఆ వస్త్రం ఎవరికి వస్తే అదే తీసుకొచ్చని అంటున్నారు. హల్లెలూయా. ఈ రోజు మన వస్త్రాలు కూడా అంత విలువైన వస్త్రాలుగా మన వస్త్రాలు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదువుతున్నాం. నారతో చేయవలెను. 33 చదవండమ్మా.
అండర్లైన్ చేస్తారు. మెయిన్ మనకు అదే కావాలి. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ స్థలము సంఘం అయితే అతి పరిశుద్ధ స్థలము పరలోకము. సంఘముగా మనము ఈ అడ్డుతెర ఎప్పుడైతే ఏం చేస్తుందంటమా, అడ్డుతెర ఆ రెండింటిని వేరు చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధ స్థలం అక్కడ అంటున్నాడు, ఆ అడ్డుతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభు కూడా ఆ అడ్డతెరగా మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఆమె ఆయన శరీరము అలాగ చీల్చబడటం ద్వారా, చిన్నకల ద్వారా మనకేమవుతుంది, అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి మనకు ఒక సంధి ఏర్పడింది. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ద్వారా తండ్రికి మనకి ఒక సంధి కుదిరింది. ఆమె అదే అప్పుడు వరకు అడ్డు ఉంది. ఆ మరణం చెందకపోతే యేసు ప్రభు మనకి తండ్రికి ఆకాశం అడ్డుగా ఉండదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మధ్యాకాశంలో ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడో ఆటోమేటిక్ గా మనకి ఆ తండ్రికి ఉన్న అడ్డు తొలగించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వేరుపరిచాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ అడ్డు తన్నే మనము యేసయ్య మనకి ఒక ద్వారం తెరిచాడనడానికి మనము అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి తండ్రికి సంధి కుదిరించింది యేసు అనే శరీరమే. హల్లెలూయా. ఆ శరీరము మన కోసం ఎంతగానో అండి నలిగిపోయిందండి, ఎంతగానో శ్రమ పడింది, చాలా భయంకరమైన పరిస్థితి వచ్చిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వేరు చేయను. ఇంకా అంత వద్దులే, మొదలేసండి. హల్లెలూయా, హల్లెలూయా. 43వ వాక్యం చదువు. నిర్గమకాండం 40వ అధ్యాయము 3వ వాక్యము. చూసారా, ఈ రోజు మందసం అనగా మన ప్రార్థన జీవితము మనమే. హల్లెలూయా. ఆ రోజు మందసం, కానీ ఈ రోజు మనకి సాదృశ్యంగా తీసుకుంటే కనుక మన కుటుంబాలు, మన జీవితాలు దేనితో కప్పాలంటమా, అడ్డుతెరతో కప్పాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మందసాన్ని అడ్డుతెరతో కప్పుకోవాలి. మన కుటుంబాన్ని ఆయన శరీరం అనే చేతిలో మనము భద్రపరచబడాలి. లేకపోతే మనకు క్షేమం అనేది ఉండదు అనమాట. కప్పాలి, లేకపోతే ఎవరొకరు దాన్ని ముట్టే అవకాశము ఉంటది. దేవుడి శరీరం మనం ధరించాలి. శరీరం కప్పాలంటే ఏంటి? ఇప్పుడు శరీరం అంటే రక్తము, బాప్తిజం తీసుకోవటమే కప్పటం అనడానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యేసుని అంగీకరిస్తామో, బాప్తిజం తీసుకుంటామో, ఆటోమేటిక్ గా మన శరీరము ఆయన శరీరముతో కలిసిపోతుంది. హల్లెలూయా. ఇంకా అపవాద అప్పుడు ముట్టలేడు. మన లోకంలో ఉన్నప్పుడు వాడు ముట్టగలుగుతాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు తన శరీరాన్ని కట్టుబెడతాడు. హల్లెలూయా. ఆయన శరీరంతో కప్పుతాడు మన శరీరాన్ని. ఎందుకు అంటే ఆయన శరీరం ఆల్రెడీ అపవాది చేతిలో, అనేక మంది దుర్మార్గుల చేతిలో, పరిసైలు శాస్త్రుల చేతిలో నలిగిపోయింది. కాబట్టి మన శరీరాలు, మన కుటుంబం నలిగిపోకూడదని ఆయన శరీరంతో మన కుటుంబాన్ని కప్పుతున్నాడు. హల్లెలూయా. మందసాన్ని కప్పాలి అంటున్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని కప్పుకోవాలి. యేసు శరీరంతో నువ్వు కప్పుకోవాలి. అప్పుడే మనకు క్షేమం ఉంటది. లేకపోతే ఏదో ఒక అవయవాన్ని అపవాది గారు పాడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు కళ్ళు, సాతాను గారు కళ్ళునే పోగొడుతున్నాడు ఫోన్లు చూసి చూసి చూసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు పాపం ఎక్కడో లేదండి, సెల్ ఫోన్ లో ఉంది. ఫోన్ ఎక్కువ చూసి చూసి దేవుడు కప్పిన ఆ తెరను మనం తీసేస్తున్నాము. అందుకే చిన్నగా ఏమైపోతున్నాము, చిన్న చిన్న పాపంలోంచి పెద్ద పాపంలో ఉరుకుమని పడిపోతున్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్త వహించాలి. ఈ రోజు నీ మందసాన్ని యేసు శరీరం మనం తెరతో మనం కప్పుకుంటే మనం క్షేమంగా ఉంటాయి, మన సంఘాలు క్షేమంగా ఉంటాయి, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండమ్మా 40:21 నిర్గమకాండము. చూసారా, నీ సాక్ష్య జీవితాన్ని కూడా నువ్వు కప్పుకోవాలి. ఆమేన్.
మందసాన్ని ఒకటే కప్పితే సరిపోదంట, సాక్ష్యపు మందసమును కూడా కప్పాలి అన్నాడు. ఈ సాక్ష్యపు మందసం అంటే కూడా మనమే. హల్లెలూయా. ఈ రోజు ఆ రోజులో మందసాన్ని మోసేవారు, ఈ రోజు దేవుని ప్రేమ అన్న దాన్ని మనం మందసంగా మోస్తున్నాము. హల్లెలూయా. సిలువను మోస్తున్నాం, మనము సిలువ ప్రేమను మోస్తున్నాము. మన సాక్ష్య జీవితాన్ని కూడా మనం ఏం చేయాలంటమ్మా, సాక్ష్యపు మందసమును కూడా కప్పుకోవాలంటున్నాడు. ఈ రోజు చాలా మంది సాక్ష్యం కోల్పోతున్నారు. మొదట్లో ఎంతో మంచి సాక్ష్యం ఉంటుంది. బాప్తిజం తీసుకున్న స్టార్టింగ్ లో చాలా మంచి సాక్ష్యం ఉంటుంది. అబ్బా భలే ప్రార్థన చేసుకుంటుంది, అబ్బా ఎన్ని గంటలో ప్రార్థన చేస్తుంది, అమ్మో పాటలు తెగ పడుతుంది, ఆరాధనకి కంటిన్యూగా వెళ్తుంది, గొప్ప సాక్ష్యం ఉంటుంది. రాను 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 అదే సాక్ష్యం ఉందా? మనం బాప్తిజం తీసుకున్న మొదట్లో ఉన్న సాక్ష్యము ఈ రోజుకి అదే సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రశ్న వేసుకుందాము. కొన్నిసార్లు మనం ఏమైపోతున్నాము, దిగజారిపోతున్నాం, సాక్ష్యం కోల్పోతున్నాం. అత్త దగ్గర సాక్ష్యం ఉండట్లా, చిన్న గొడవ అరవగానే బాప్తిజం తీసుకున్నాడు, ఏం తీసుకుంటే నా మీద నోరేసుకొని పడిపోతాను 10 మందికి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన సాక్షి జీవితం కాపాడుకుంటున్నామా? యేసు ప్రభు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడండి, తెర వేసి సాక్ష్యపు మందసమును కప్పాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా సాక్షి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. యేసు ప్రభు గురించి తండ్రి పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్పారు. అనేక మంది ఆయన పొడిచిన వారే చెప్పారండి, ఈయన నిజంగా దైవ కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. స్టార్టింగ్ లో యేసు ప్రభు ఏ సాక్ష్యం ఉందో చనిపోయిన తర్వాత కూడా అదే సాక్ష్యం పలుకుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నీ సాక్షి జీవితం ఎలా ఉంది? ప్రతి సంవత్సరం శిలువ ధ్యానాలు చేస్తున్నాము, సాక్షి బాగుందా? నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఇంటిలో మంచి సాక్ష్యం ఉందా? వీధిలో మంచి సాక్ష్యం ఉందా? సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. మన వాక్యం వినే వారిగా ఉండకూడదండి, విని కైకొనే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు ఒకవేళ సాక్షి జీవితం మనం కోల్పోయేమో, ఎక్కడ కోల్పోయేమో దేవుడి దగ్గర అడిగితే తిరిగి దేవుడు తన శరీరంతో కప్పుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనుకోని రీతిగా కోపం వచ్చి ఎవరి దగ్గర సాక్ష్యం కోల్పోతున్నామో, మొదట్లో భక్తి లేదండి. ఇప్పుడు ఈ అమ్మాయి రావడానికి దిగజారిపోయింది, అప్పుడు సినిమా చూసేది కాదు, తలనొప్పి వస్తే జండు బొమ్మ రాసేది కాదు, ఇప్పుడు 24 గంటలు జండు బొమ్మే. ఎందుకు? దేవుడు స్వస్థత చేస్తాడన్న నమ్మకము పోయింది. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న భక్తులు మెడిసిన్ వేసుకోమంటే మెడిసిన్ వద్దు, యేసు రక్తం చాలా అంటున్నారు. తర్వాత చూస్తే అన్ని పారాసెటమాల్ మనయే. హల్లెలూయా. రాను 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 మన జీవితము ఎదుగుతుందా లేకపోతే దిగజారిపోతుందా? యేసు ప్రభు ఆరోహణం అయ్యారు, మనం ఎదగాలి కానీ అవరోహణం అవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎదగడానికి ప్రయత్నించాలి. ఈ రోజు సంఘంలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇంటి దగ్గర చాలా మంది సంఘంలో సాక్ష్యం కాపాడుకుంటారు కానీ ఇంటిలో సాక్ష్యం ఉండదు. హల్లెలూయా. అమ్మో, సంఘంలో ఎంత పరిచయం చేస్తుందో, స్టార్టింగ్ పేరుకే వస్తుంది, చేసేస్తుంది, కడుగుతుంది, తుడుస్తుంది, అన్ని చేస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త మీద బూతులు, చెంబులు, తపాలు ఈసిరేయటం, ఏంటి మన సాక్ష్యము? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం అని ఇక్కడ చెప్తున్నా. ఇంటికి ఏంటంటే ఏ స్తోత్రాలు వస్తున్నాయి? సంస్కృత లాంగ్వేజ్ వస్తుందా? సాక్ష్యం ఉందా? హల్లెలూయా. ఒకసారి ఏసన్న గారు ఒక ఇంటికి అదే చర్చ్ లో ప్రేయర్ చేస్తుంటే, హోసల్ మినిస్టర్ ఎక్కువ వైట్ శారీస్ వేస్తారు కదా, ఆవిడ చక్కగా దేవదూతలను వస్తుంటే అది 2 పిల్లలంట, ఆవిడకి బాగా అలర్ట్ చేస్తున్నారంట. అలర్ట్ చేసి ఈ లోపల ఏసన్న గారు ఆవిడ ప్రార్థన చేసి, ప్రభా దేవదూతలా ఉంది, చక్కగా ఉందయ్యా, ఈ కుటుంబం ఆశీర్వదించాలని ప్రార్థన చేశారంట. వీళ్ళిద్దరు అలర్ట్ చేసి చూసి, చూడండి రా, ఎందుకురా మీరు అలా అల్లరి చేస్తుంది, అమ్మ చూడండిరా ఎంత దేవతగా ఉందో, మీరేంట్రా ఇలా కోతు మొక్కల్లాగా కోతుల్లాగా చండాలంగా చేస్తున్నారు, మీరు మారలని తిట్టారంట. వాళ్ళ అమ్మ సరైన పక్కకి వెళ్ళినది దేనికో. ఆ పిల్లలు ఏసన్ గారి దగ్గరికి వచ్చి అన్నారంట, ఏంటయ్యా ఇందాక మీరు ఏంటి అన్నారు మమ్మల్ని చూసి అంటే, ఏమన్నారా దేవదూతలా ఉందంటే, అవునా, రేపు పొద్దున ఒకసారి సాయంకాలం మా ఇంటికి రండి సార్, రండి అయ్యారు, మా అమ్మ దేవదూత ఏంటో మీకు అర్థమవుతుంది అన్నారంట. ఆయన మర్చిపోయారు ఏసన్ గారు. ఒక వారం రోజుల తర్వాత ఎందుకో వాళ్ళ ఇంటి ముందు నుంచి ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చి, సర్లే ఎప్పుడో అన్నారు కదా పిల్లలు, ఒకసారి వెళ్ళి దర్శించి చూద్దాము, అమ్మగారి దేవదూతలా ఉందనుకుంటూ లోపలికి ఇలా గేట్ ఇంకా తీస్తున్నారంట. ఒక పెద్ద ప్లేట్ వచ్చి కేసరి గారు మొక్క మీద తగిలిందంట. తర్వాత అన్నం గిన్నె తగిలిందంట, అన్నం దీక్ష గిన్నె. ఏంటి ఇలా వచ్చేదాన్ని తీస్తే అస్సలు ఆవిడ అవతారం చూస్తే కాళికా దేవి. హల్లెలూయా.
అంత పెద్ద ఆ పిల్లలు చూసారా అయ్యారు, నేను చెప్పాను కదండి, మా అమ్మ దేవదూత కదా, ఇంటిలో ఇదేనండి రాక్షస దూత. హల్లెలూయా, సాక్ష్యం ఎలా ఉంది. చర్చ్ లో చూస్తే దేవదూత, ఇంట్లో చూస్తేనేమో రాక్షస దూతలా ఉన్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? సిలువ ధ్యానాలు ధ్యానించడం వల్ల ఏంటి ప్రయోజనం? మనలో మార్పు రాకపోతే ఎన్ని సిలువ ధ్యానాలు చేసినా మన బండరాయిలా ఉంటే కుదరదు. హల్లెలూయా. పాపం విషయంలో బండరాయిలా ఉండాలి కానీ సాక్షి జీవితం కోల్పోయే విషయంలో అలా ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి, ఇంటిలో కాపాడుకోవాలి, మన స్నేహితుల దగ్గర కాపాడుకోవాలి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగం చేసిన స్థానంలో కూడా నిజంగా పరిశుద్ధులు యేసుప్రభు బిడ్డలండి, వీళ్ళు ఎవరిని ఏమీ అనకూడదు అంటున్నారా? ఎలా ఉంది సాక్షి జీవితం? ఇక్కడ కప్పుకోవాలి అంటున్నాడు. ఏం చెప్తున్నారు? ఏమీ పోగొట్టుకోవట్లేదు కానీ సాక్షి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నా శరీరంతో మీరు కప్పుకోండి అంటున్నాడు. మీ మందసాన్ని కప్పుకోండి, ప్రార్థన జీవితాన్ని కప్పండి, మీ సాక్షి జీవితాన్ని కూడా దీంతో కప్పుకోవాలంటమ్మా. ఆయన తెర, శరీరం అనే తెరతో మనము భద్రపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు మనం కప్పిపుచ్చుతాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51. మత్తయి సువార్త 27:51. చూసారా ఏమేంటమ్మా? 51 మనం ధ్యానం చేస్తే అప్పుడు దేవాలయపు తెర ఏంటంటమ్మా? దేవాలయపు తెర చెప్పాలందరూ ఏమైందంట? ప్రైజ్ లార్డ్. పై నుండి కింది వరకు, కొద్దిగా కాదండి, పై నుంచి కింద వరకు తెర ఏమైపోయిందంట? చేర్చబడిందంట, చిరిగిపోయిందంట. హల్లెలూయా. ఈ రోజు యేసు ప్రభు శరీరము ఒక చెయ్యే చెరగబడిందా? ఒక కాలే విరగబడిందా? ఏం విరగబడిందండి? యేసు ప్రభు శరీరం కూడా సేమ్ ఈ తెర ఎలా చినిగిపోయిందో, పైనుంచి కింద వరకు ఎలా చినిగిపోయిందో, నీ కోసం నా కోసం యేసు అనే శరీరం కూడా పైనుంచి కింద వరకు మొత్తం ఏమైపోయిందంట? చేర్చబడిందంట. హల్లెలూయా. ఈ రోజు నేను ఆ తెరకి యేసు ప్రభు సాదృశ్యం అనడానికి వాస్తవమా కాదా? చెప్పు చెప్పి, వాస్తవమా కాదా? హల్లెలూయా. ఆ తెర ఎంత చిరిగిపోయిందో. హల్లెలూయా. అది తెర కాబట్టి చిరిగిన దానికి నొప్పి కలగదు. కానీ యేసు ప్రభు దైవ కుమారుడిగా దిగి రాలేదండి చెప్పినలో ఉండటానికి. ఆయన మానవ శరీరం దాచి మనలా ఏ శ్రమ పడ్డాడు. ఆయన శరీరం ఎంతగా చిరిగిపోయిందంటండి, కొద్దిగా చిరిగిపోదా. ఇక్కడ ఒక్కటే కాదు, అసలు బొంకలతో నేను ఇంకోసారి వచ్చినప్పుడు ముళ్ళగిరిటం కొరడాల కోసం నేను రాసుకొని వస్తాను. అప్పుడు ఎలా చిరిచాడటమ్మా? ముత్తులు వీపు వెనకాతల కొట్టి ఇలా తీస్తుంటే అది ఎలా ఉండే కొరడ? మామూలుగా మన ఇళ్ళ మధ్యన ఇలా కొట్టుకుంటూ ఎలా ఉంటారు అనుకునే వాళ్ళు, అది కాదని కొరడ. ఇలా కొంకం ఉంటది చివర్లో, ఆ కొంకంతో వీటికి ఇలా పెట్టిలా లాగుతారు. ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న కత్తిపీట చాకు ఉల్లిపల్లి కొంచెం తెగితేనే అమ్మో చుక్కలు చూపిస్తాం కొత్తగా పిల్లలకి. హల్లెలూయా. నేనైతే అందుకంటే దారుణంగా చూపించాను కాలు ఇరిగినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్ అంతా గావగాకలే, ఆటోలు గావగాకలే, అందరి చోటు ఏమైపోయిందని చిన్న కారులో ఒక బోను ఒక చిన్న ఇరిగితేనే అంత బాధపడిపోయినే. యేసు ప్రభు శరీరం అంట కింద నుంచి పై వరకు, హల్లెలూయా, శిరస్సు నుంచి అరి పాదం వరకు కూడా ఆయన శరీరం చేర్చబడింది నీ కోసం నా కోసం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ ఆయన. అంతేకాదంటమ్మా, అక్కడ ఏమన్నారు? పై నుంచి కింది వరకు రెండుగా. ఈరోజు ప్రాణం పోయినప్పుడు ఆయన శరీరం కూడా నీ కోసం నా కోసం చేర్చబడిందండి. హల్లెలూయా. చిరిగినప్పుడు ఏం జరిగిందంట? భూమి బొరికిపోయిందంట. ఇప్పుడే కనుక భూమి బొరికిపోతే నువ్వు నేను ఎక్కడ ఉంటావు? భూకంపం, భూమి వండాలంటే భూకంపం. కూర్చున్న చేతితో పాటు నేను నుంచున్నాను లైవ్తో పాటు కిందకి పోవటమే. హల్లెలూయా.
హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూమి వణికిందంట. ప్రైజ్ లార్డ్. అందుకే ఈ రోజు ధైర్యంగా ఆయన నిజ దేవుడని మనం చెప్పగలుగుతున్నాము. ఆయన చనిపోయినప్పుడు ఎన్ని కార్యాలు ఇక్కడ జరిగినాయి చూడండి. భూమి వణకటమే కాదంట, పంటలు ఏమైనాయి అంటమా, పంటలైపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రోజు క్రీస్తు శరీరం నలగొట్టడం ద్వారా పంట లాంటి కుటుంబాలు దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. బద్దలైనట్టుగా బండలాంటి కట్టిన హృదయాలు బద్దలైపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి గొప్ప కార్యము ఆ రోజు జరిగిందండి. అంతేకాదంట, సమాధులు ఏమైపోయినాయంటమ్మా. హల్లెలూయా. ఈ రోజు మనం వెళ్ళి సమాధి తెరవాలంటే చాలా కష్టం. కొంచెం పండుగ వాళ్ళు మన ఐగర్లంటే ఒక 5 వెళ్ళి గుంపం తీసుకొని కొడతారు కానీ సమాధి తెరవబడదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో ప్రాణం విడిచాడో సమాధులు తెరవబడి అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత శక్తి వచ్చినట్టు కానీ ఎక్కడ నాసి లేవండి. యేసు ప్రభు చనిపోయినప్పుడు మాత్రమే భూమి కదిలిపోయిందంట. పునాదులు కదిలిగి, సమాధులు కదిలిగి, అన్ని తారుమారైపోయేటప్పటికి అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఇచ్చిన వ్యక్తి చూసి అంటున్నాడు, ఈయన నిజముగానే దైవ కుమారుడు. దేవుడి కుమారుడు అన్నదానికంటే దైవ కుమారుడు అంటే ఇంకా చాలా ప్రేమ కుమారించబడుతుంది. హల్లెలూయా. దేవుడు అంటే ఏ దేవుడు? హల్లెలూయా. మన దైవ కుమారుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ రోజు సమాధులన్నీ నీ కుటుంబాన్ని తెరవడానికి యేసయ్య శరీరం చేర్చబడింది, నలుగొట్టబడింది. హల్లెలూయా. అంతేకాదంటమ్మా, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది శరీరాలు కూడా లేపబడ్డాయంట. అంటే ఈ దేవుడు చనిపోవటం ద్వారా, యేసయ్య చనిపోవటం ద్వారా, ఆయన శరీరం అలాగా సిలువలో మరణించడం ద్వారా ఒక పునరుద్ధరణ ఉందన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఒక్కడే లగలేదంటమా, అనేక మంది పరిశుద్ధుల శరీరాలు కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పునరుద్ధరణ ఉంది. నీకు, నాకు, ప్రతి ఒక్కరికి పునరుద్ధరణ ఉంది. మనకు నిత్య జీవం ఉందన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. అంతేకాదంటమ్మా, ఆయన లేచిన తర్వాత ఆ పట్టణాలు ప్రవేశించినప్పుడు అనేక మందికి ఏమయ్యాడంట, కనిపించాడు. హల్లెలూయా. అందుకనే మనం ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతాం, యేసు ప్రభు చనిపోయి అలాగే ఉండిపోలేదండి. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండమ్మా, 54, 27, 54 మత్తయి సువార్త. శతాధిపతియు ఆయనతో కూడా చూసారా, ఈరోజు యేసు ప్రభు ఎలాగ దైవ కుమారుడని సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రాత్రి వాక్యం నువ్వు నేను కూడా వీరు దేవుని బిడ్డలు అని మనం సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా. అక్కడ అంటున్నారు, శతాధిపతి ఆయనతో కూడా యేసునకు కావలున్న వారు కూడా జరిగిన వాటిని, అంటే అక్కడ భూకంపం రావటము, సమాధులు తెరవబడము, పరిశుద్ధులు లేవటము చూశారంట. ఆ శతాధిపతి చూశాడు. అక్కడ యేసు ప్రభు కాపులో ఉంచిన వారు కూడా చూశారంట. చూసి అప్పుడు అంటున్నారు, భయపడిపోయారంట. అమ్మో, భయపడిపోయి వెంటన్నారు, నిజముగా ఈయన దైవ కుమారుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆయన సజీవుడు అని పాటలు పాడగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదండి. యేసు ప్రభు ఎలాగ లేచాడో, శ్రమను ఎలా జయించుకున్నాడో, శరీరము ఎంతగా నలగొట్టబడి మరణానికి అప్పగించిన తిరిగి ఆయన పునరుద్ధరణలో ఎలా లేచాడో, రేపటి దినాన మనం కూడా బ్రతికి ఉండే ఈ శరీరంతోనే లేపబడతాము. చనిపోయిన సమాధుల నుంచి మనం లేపబడతాము. ఆ శక్తి దేవుడు ఈ పునరుద్ధరణ ద్వారానే మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనం బతికి ఉంటే మహిమ దేహం పొందుకుంటాము. ఒకవేళ ఆయన వచ్చినప్పటికీ, ఆయన రాగొచ్చిన నువ్వు నేను చనిపోయి ఉంటే, సమాధిలో ఉంటే, సమాధిలో వచ్చి కూడా మనం పరిశుద్ధంగా పైకి లేపబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కుమారుడని ఆయన సాక్షి చెప్పారట. హల్లెలూయా. ఈ రోజు ఆయన శరీరం మన తెర చినిగిపోయిందండి. ఆ తెర ఎలాగ పైనుంచి కింది వరకు చినిగిపోయిందో, యేసయ్య శరీరం కూడా నీ కోసం నా కోసం ఏమైపోయిందండి, చినిగిపోయింది, చేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఎప్పుడైనా తెర తిరిగిన తర్వాతనే పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలం ఎలాగ వేరుపరచబడి క్లియర్ గా కనిపించిందో, మనం కూడా పరలోకం క్లియర్ గా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మార్గము తెరవబడింది.
తెరవబడింది. ఆయన మార్గంలో వచ్చాడు. వచ్చి ఒకవేళ చనిపోకపోతే ఈ మార్గానికి మనం తెలిసేది కాదు. నేనే మార్గం అన్నాడు. మనం అంటే ఏంటి మార్గం? మార్గం అంటే చూడండి, ఎవరైనా ఒకవేళ ప్రేమించుకునే వాళ్ళు ఉంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక 10 సార్లు చెప్తారు అంటది. ప్రేమిస్తాం ఒక చిన్న పువ్వు కూడా లేదు అంటుంది. అదే అంటది అందరు ప్రేమిస్తున్నాను ఏమి చెప్పిన దానికి ఎలా ఉంటది? ఒక మాటతో చెప్తున్నాను కానీ ఒక క్రియ లేదు, ఏమీ లేదు అంటాడు. హల్లెలూయా. ఒక 10 రూపాయలు మరణం కూడా తెచ్చి ఇప్పుడు ప్రేమిస్తున్నాను అంటాడు. ఏంటి ప్రేమిస్తున్నాడు? నన్ను అంటేసేస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. యేసుప్రభు నేనే మార్గం అంటే ఏం ప్రయోజనం అండి? అందుకే ఆయన చేసి చూపించాడు. నేనే మార్గం అన్నాడు. మంత్రులైతే రాజకీయ నాయకులైతే అంటారు కానీ అవన్నీ నెరవేర్చలేదు. ఎన్నెన్నో చెప్పారు కానీ అన్ని నెరవేర్చారా? కానీ యేసు చెప్పింది నెరవేర్చారు. అందుకే ఆయన దైవ కుమారుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన రాజకీయ నాయకుడు కాదండి. రాజకీయ నాయకుడు సృష్టికర్త యేసయ్య. చెప్పింది నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం నేనే మార్గాన్ని వదిలేస్తే మనం ఎలా అర్థం చెప్పండి? ఆయన ఏం చేశాడు? నేనే మార్గం అని చెప్పి మనకి పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్యలో ఆయన మధ్య ఆకాశంలో సిలువలో వేలాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే ఆకాశం తెరవబడిందండి. తండ్రికి మనకి సంధి కుదిరింది అప్పుడే. హల్లెలూయా. ఈ రోజు లేకపోతే మనకు ఈ మార్గము కనిపించేది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే ఈ మార్గం మనకు కనిపించేది కాదు. ఆ మార్గం మనం వెళ్ళే వాళ్ళం కూడా కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని శరీరం మన తెర నీ కోసం నా కోసం ఏమైపోయిందంటమా? చినిగిపోయింది. అందుకు పోతే పరలోకంలో మన ప్రవేశము ఉంది. హల్లెలూయా. ఒకవేళ చినగకపోతే ఆయన శరీరము మన కోసం అనగా చీల్చబడకపోతే పరలోక రాజ్యానికి మనకు ప్రవేశము ఉండేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడమ్మా, ఎఫెసీ పత్రిక 4:8. ఎఫెసీ పత్రిక 4:8. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబం ఒక చెరలో ఉందా? అపవాది చెరలో బంధించబడి ఉందా నీ కుటుంబము? నీ భర్త తాగుడనే చెరలో ఉన్నాడా? నీ యవనస్తుల బిడ్డలు ప్రేమ అనే చెరలో ఉన్నారా? లేకపోతే అనేక రకాలైన చెరలో బంధింపబడి ఉన్నారా? దేవుడు చనిపోయి చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు, అంటే మొదట ఆరోహణ కాకముందు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? నాన్నగారు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోగానే పరలోకం వెళ్ళిపోలేదు. చనిపోగానే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళి వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చదవడమా. అందుచేత చెర ఎక్కడుంది? చెర ఎక్కడుంది? సాతానులో చెర ఎక్కడుంది? పరలోకంలో ఉందా? చెప్పాలి. లేదు, పాతాళంలో ఉంది. యేసుప్రభు చనిపోయి ఏం చేశాడు తెలుసా? పాతాళంలోకి వెళ్ళి అక్కడ బంధించిన సాతాను గాడిని చెరని పట్టుకొని ఏం చేశాడు? పాతాలను తెరుచుకొని దాన్ని దూసుకుంటూ ఆ చెరను పట్టుకొని, నా ప్రజలు ఇక్కడ చెరలో బంధిస్తావా? నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి ఆ చెరను పట్టుకొని ఈ సిలువ మరణం ద్వారా ఆయన పాతాలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆరోహణం అయ్యాడు. చెరనుగా పట్టుకొని పరలోకంలో పెట్టేశాడండి. హల్లెలూయా. మనం సాతాను చేతిలో చెరలో కాదు, యేసు ప్రభు చేతిలో చెరలుగా మార్చబడటానికి ఆయన చెరను తొలగించి ఏం చేశాడటమ్మా? చెరను తొలగించి ఏం చేశాడట? చదవని మంచి వాక్యం ఉంది. ఈ రోజు ఆ ఆశీర్వాదం మీరు పొందుకొనుగాక. హల్లెలూయా. చెరలో ఉన్న నీ కుటుంబము, చెరలో ఏ చెరైతే తాగుడు, వ్యసనము, వ్యభిచారము, ఇంకా ప్రేమ, ఏ రకమైన చెరైనా అవ్వచ్చు, మన సంఘాన్ని పట్టింపున్న ఏ చెరైనా కావచ్చు, ఏమైపోతున్నాడు దేవుడు? చెరని కొట్టేసాడు. సిలువ మరణం ద్వారా కొట్టేసి ఏమి ఇస్తున్నాడంట? మనుషులకు ఆమేన్. ప్రైజ్ లార్డ్. చెప్పండి కొడతామా? ఈ రోజు భయంకరమైన చెరలో వినిపించి వాళ్ళు ఈవిడిపోతున్నాడు. ఈవుడు అంటే ఆశీర్వాదాలు. ఈవుడు అని నిలుస్తాడు. హల్లెలూయా. ఈవుడు అంటే ఆశీర్వాదము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు భయపడే అవసరం లేదండి. ఈ వాక్యం నీకు తెలిసి ఉంటే చెరలో ఉన్న వాళ్ళు వినిపించగల శక్తి యేసు రక్తంలో కనబడిన మనము కూడా పొందు ఉన్నామన్న సత్యాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ రాత్రి దేవుడితో తలంపు ఏంటో తెలుసా? ఈ 40 రోజులు మీరు చేస్తున్న ఈ సిలువ ధ్యాన ప్రార్థన ద్వారా ఎంతమంది
చెరలో ఉన్నారో వాళ్ళందరినీ మీ సంఘం ద్వారా బయటికి తీసుకొని రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే 40 రోజుల్లో మీరు ధ్యానం చేయాలి. ఇప్పుడు అద్భుతం చూడాలని నిరీక్షణ నీకుందా? అటువంటి పట్టుదల నీకుంటే ఈ రోజే దేవుడు చెరలో ఉన్న మీ కుటుంబాలను, బంధకాల్లో ఉన్న మన కుటుంబాలను దేవుడు తీసుకొని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఇదిగో పనికిరాడు, మన కుటుంబం ఎందుకు ఎదగదు, ఇక ఏమీ లేదు అని ఒక భ్రమలో ఉన్నామేమో ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను మీ చెరను తొలగించాను. నా సిలువ మరణం ద్వారా దాన్ని నేను పర్వతంలో పెట్టేశాను కాబట్టి మీరెవరు బంధింపబడరు. హల్లెలూయా. నువ్వు అవకాశం ఇస్తేనే సాతాను గారు బంధిస్తాడు, కానీ నువ్వు సత్యం తెలుస్తాడు. ప్రభా, నా కుటుంబంలో నేను చెరను తొలగించి ఈవినివ్వంటే ఈ రాత్రి దేవుడు అదే బ్లెస్సింగ్ మన సంఘానికి, మన సంఘ బిడ్డకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి దేవుడు మీకు ఇస్తున్న ఒక మంచి ప్రవచన వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటది? చెర నుంచి విడిపించి ఈవులు ఇస్తానని ఈ రాత్రి దేవుడి సంఘానికి ప్రకటిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పట్లు. నీ వల్ల కాదు, కానీ యేసు శరీరం చేయడం ద్వారా ఆయన సమాధిలోకి వెళ్ళి చెరను తీసుకొని వెళ్ళిపోయి మనకి ఆ ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రయాస ఏది వ్యర్థంగా పోదండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక మన బంధకాలు ఉన్నాయి, చెరలో ఉన్న వారికి విడిపించబడాలని మనం అనుకోకూడదు. దేవుడు తప్పకుండా విడిపించగల సర్వశక్తి మంతుడు. హల్లెలూయా. ఈ రోజు సమాధుల్లోకి, మరణించే స్థితిలోకి, కోమలోకి వెళ్ళిపోతున్న వారిని కూడా ఎందుకు దేవుడు బ్రతికించగలుగుతారంటే దీన్ని బట్టి. హల్లెలూయా. యేసు ప్రభుకి పాతాళంలోకి వెళ్ళటం తెలుసు, బయటికి రావటం తెలుసు. ప్రైజ్ లార్డ్. ఈ రోజు మనల్ని కూడా పాతాళం అంచు వరకు తీసుకెళ్తున్నాను. నేను కూడా వెళ్ళానండి. 22వ తారీఖు జూలై 31వ తారీఖు యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం డ్రై అయిపోతుంది. ఆ మరణపు అంచు వరకు వెళ్ళాను. దేవుడు ఒక్కసారిగా బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు భయపడతాచున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. 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 చూడండి అమ్మా, హెబ్రీ పత్రిక 9:12. హెబ్రీ 9:12. త్వరగా చదవమ్మా. కాక తన స్వరక్తంతో ఒక్కసారే చూసారా, ఒకే ఒక్కసారి సిలువేయబడ్డాడు. కానీ ఈ రోజు మనం దాన్ని ధ్యానించడం ద్వారా కూడా మనం ఏమవుతున్నామంటమా? పరిశుద్ధ స్థానంలోకి ప్రవేశిస్తున్నాము. హల్లెలూయా. ఆయన దైవ కుమారుడు కాబట్టి ఒక్కసారి సిలువేయబడిన పరలోకం ప్రవేశించాడు. ఈ రోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి సిలువ ధ్యానాలు చేస్తున్నాం? పరలోకం ప్రవేశిస్తామా? ఇక్కడే ఉంటామా? మార్పు ఉందా? హల్లెలూయా. మార్పు ఉందా? ఒక్కసారి సిలువ ధ్యానం అంత అద్భుతం పొందుతున్నారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి సిలువ ధ్యానాలు చేస్తున్నాం? పరలోకానికి ప్రవేశం సిద్ధపడి ఉన్నారా, లేకపోతే ఇంకా సిద్ధపడలేదా? ఈ రాత్రి మేము సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 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 చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16. హెబ్రీ పత్రిక 4:16. చూసారా, దేవుడు ఈ రోజు అన్నాడు, ధైర్యం తెచ్చుకో. మన దేవుడు ఓడిపోయినాడు కాదు, మనల్ని ఓడిపోయినట్టు చేయడు. హల్లెలూయా. ఆయన గెలిచిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ధైర్యంగా ఆయన కృపాసనంలోకి వెళ్ళి మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? ఆయన విజయం పొందాడు కాబట్టి. ఒకవేళ యేసు విజయం పొందకపోతే, సిలువలో చనిపోయి మళ్ళీ లేకపోతే మనం ఈ ప్రార్థనలు చేస్తామా? ఇక్కడ ప్రార్థన చేస్తామా? ఆయనే బతికి లేవలేదు, ఏం ప్రార్థన చేస్తామని మనం కూడా ముసుగుదని పడుకుంటాము. హల్లెలూయా. కానీ మన దేవుడు ఓడిపోలేదు. సిలువ మరణం ద్వారా ఆయనకు జయించాడు, పాతాళాన్ని జయించాడు, పరలోకం చేరుకున్నాడు. నిన్ను నన్ను అదే మార్గంలో పరలోకం చేర్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన కృపాసనం యొక్క మనం ఏం చేయాలి? ధైర్యంగా చేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యంగా కృపాసనం యొద్దకు మనము చేరుదుము అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అన్నాడు, 1 యోహాను పత్రిక 2:28. 1 యోహాను పత్రిక 2:28. కాబట్టి
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడి యందు ఓకే ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ రోజు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఓడిపోయిన దేవుని ఆరాధించలేదు, రాయి రప్పను ఆరాధించలేదు, చెట్టు పామును ఆరాధించలేదు. మనము సజీవుడైన యేసును ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకలు వచ్చినప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి? ధైర్యంగా నిలబడాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఆయన శరీరం తెరగా చిరగడం వల్ల మనకు ఏమి కలిగిందంటే ఆశీర్వాదం కలిగింది. ఆయన రాకలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడే కృప కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. ఈ రాత్రి అధ్యయనంతో ఉన్నావా సహోదరి? ధైర్యం కోల్పోయిందేమో. అయ్యో నా బిడ్డలు చెరలో ఉన్నారు, పాపం అనే చెరలో ఉన్నారు, శాపం అనే చెరలో ఉన్నారు, ఎవరు రక్షిస్తారని అనుకుంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, చెరగా పట్టుకెళ్ళను నేను, నీ కుటుంబాన్ని చెరల నుంచి విడిపిస్తాను, నీ సంఘాల నుంచి బంధువుల నుంచి చెరలో ఉన్న పరిస్థితుల నుంచి నేను లేపుతాను. ఇదిగో నేను ఏది ఇవ్వబోతున్నాను ఈ రాత్రి? ఈ ఊరు ఇవ్వబోతున్నాను. ఈ రోజు ఎన్నో రోజు దేవుడు మీకు ఇస్తున్న ప్రవచన వాక్యము ఈ ఊళ్ళను నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అంతేకాదంట రాకలు వచ్చినప్పుడు నువ్వు నేను ధైర్యంగా నిలబడే కృప కూడా ఈ రాత్రి దేవుడు మాకు ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అటువంటి కృపను మనం పొందుకుందాము. ఈ రోజు యేసు శరీరం ఎలా చేర్చబడిందో నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం నీ శరీరం కూడా చేర్చబడాలి, శ్రమ పడాలి. అప్పుడే మన కుటుంబం ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. అటువంటి కృప కావాలని ఒక్క నిమిషం అందరూ అడుగుదాం. ప్రభువా, నీ శరీరం అనే తెర చినిగిందిరైనా నా కోసము, నా పాపము కోసము, నా బిడ్డలు చెరలో ఉన్నారు, నా బంధకాలు ఉన్నవారిని చెరగా నువ్వు ఆరోహణమైనప్పుడు పట్టుకొని వెళ్ళిపోయావయ్యా. పాతాళంలో నా చెరను నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు. కాబట్టి నేను భయపడను. నువ్వు విడిపించే సర్వశక్తి మంతుడు, కనికరం చూపించయ్యా. మాకు ఇచ్చే ఈవులు మేము పొందుకోవాలి. నువ్వు ఒక మార్గం తెరిచావు, ఆ మార్గంలోనే నీ రాకడ వరకు మేము నిలిచి ఉంటామని ఒక ధైర్యంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా శరీరముతో నే చేసిన నా పాపములన్నిటికై, నా శరీరముతో నే చేసిన నా పాపములకై, Hey,
సమాధులు తెరవకూడగా యేసయ్య సిలువలో మన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన వెంటనే జరిగిన అద్భుతాలు, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న మధ్య తెర తిరిగిపోవడం, యేసయ్య సమాధిలోనే ఉండకుండా చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన పాతాళములకు పోయి సాతానును గద్దించి చెరను చెరగా తీసుకుని పరలోకానికి తీసుకువెళ్ళి పెట్టిన యేసయ్య ఈ సంగతుల గురించి తల్లి గారు గోడపు గారు ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడి మనం ఉజ్జీవింపజేశారు. రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచారు. ఇదిగో వ్యర్థమైన జీవితం జీవిస్తూ లోకాశల వైపు మనం పరిగెడుతూ జీవపు డబ్బములతో ఇదే నా లోకము, ఇదే నా సుఖము, నా సంతోషం అనుకుని రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గాలు క్రీస్తు మార్గంలో అనేకములు మనకు వెలువరచబడబోతున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ బాప్తిజం తీసుకోకుండా ధైర్యంగా బతికేస్తున్నాం. ప్రభు వారు ఈరోజు చివరిలో కంక్లూజన్ అదే, చివరిలో మనం చెప్పినటువంటి బోధ అదే. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎందుకంటే ఒకరోజట ఈ సువార్త మనకి దొరకదట. అసలు సువార్త అనేది మూయబడుతుందట. పరిశుద్ధ గ్రంథం అనేది దొరకదట. ఈరోజు చక్కగా నీ చేతిలో పట్టుకొని, నీ ఇంటిలో పెట్టుకొని, నీ తల కింద పెట్టుకొని, ప్రయాణాలప్పుడు నీ బండిలో పెట్టుకొని ఎంతో ధైర్యంగా వెళ్తున్నావే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెరమరుగైపోతుంది. ఈ లోపలే మనం దాన్ని స్వతంత్రించుకుందాం. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం స్వతంత్రించుకొని దాని మీద ఆధారపడి బ్రతికి దానిలో ఉన్న మర్మాలను మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు ఎప్పుడు వచ్చినా ధైర్యంగా మనం సిద్ధంగా ఉంటాం. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవుతుంది. 7 ఏళ్ళు
పరిశుద్ధులకు విందమవుతుంది ఏడేడు లోకముని ఏడేడు పరిశుద్ధులకు విందమవుతుంది ఏడేడు లోకముని ఈ సువార్త ఊయబడు ఈ సువార్త ఊయబడు కరికరపూరుడా కృపాపూరుడా కృపగల దేవ జీవముగల తండ్రి జీవాధిపతి మా ప్రభు ఈ 40 రోజులు శిలువ ధ్యాన ఆరాధనలో ఆయన ఈ యొక్క శిలువ ధ్యాన ఆరాధనగా మీరు ప్రాముఖ్యం చేశారు. మీ సన్నిధిలో మేము సాధన పొందుటకు తర్ఫీదు పొందుటకు ఆధ్యాత్మికంగా నా తండ్రి మేము ఒక్కొక్క మెట్టు హెచ్చించబడుటకు ఈ యొక్క 40 దినాల మరి శిలువ ధ్యాన శ్రమలలో ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాను. మరి గారి ద్వారా మీరు మాట్లాడారు. సంఘ బిడ్డలు ఆసక్తితో ఉన్నారు. విన్న వాక్యాన్ని నా తండ్రి సాతానుడు ఎత్తుకొని పోకుండా వారి హృదయాలలో భద్రపరుచుకునే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయ్యా ఇదిగో ఈ యొక్క ప్రత్యేక సమయంలో ముగింపులో వచ్చాం నాయన. మరి ఈ దినము కూడా నా తండ్రి సంఘ బిడ్డలను సహ విశ్వాసులను ప్రేమించి తన కష్టాతీతంలో నుంచి కొంత పట్ల కానుకగా తీసి మరి ఉపాహారాన్ని నా తండ్రి సిద్ధపరిచిన నీ ప్రియ కుమార్తె మా బిడ్డనైనా సరళమను దీవించండి. గత 3 రోజులుగా ఆ తల్లి చేస్తున్న ఈ త్యాగపూర్తమైన పరిచర్యకు తగిన దీవెన ప్రతిఫలం ఆ బిడ్డకు అనుగ్రహించండి. సిద్ధపరిచిన ఆ ఉపాహారాన్ని నా తండ్రి ముందుగా మీరు అంగీకరించండి. 100 ప్రతిఫలం ఆశీర్వాదం ఆ తల్లికే కాదు తన కన్న బిడ్డలైన వెంకటేష్ అలాగే నా తండ్రి అవినాష్ కూడా దయచేయడం కోరుకుంటున్నాను. అవినాష్లో మార్పు తీసుకున్నట్టు అనేక దినాలుగా సంవత్సరాలుగా బిడ్డ గురించి మేము విజ్ఞాపన చేసుకున్నాం. ఈ నామం నెరిగిన బిడ్డే కానీ కొన్ని వ్యసనాల వల్ల తండ్రి ఈ సన్నిధికి రావాలని ఆసక్తి ఉన్నప్పటికీ సైతానుడు రానికుండా చేసుకున్నాడు. అవినాశిని మీ స్వాధీనంలోకి తీసుకున్నాడు. వెంకటేశ్వరుడా గొప్ప కార్యం చేసి రైల్వే ఉద్యోగం ఇచ్చారు. సాటి అయిన సహాయం ఎదురు చూస్తున్న బిడ్డ తల్లిగా ఆమె కూడా ఎన్నో రకాలుగా ఆలోచించి సంబంధాల కోసం ఎదురు చూస్తుంటే ఎదుగులాడుతుంది. కానీ మా కుమారుడికి
ఒక క్రైస్తవ కుటుంబంలో నిన్ను నమ్మిన బిడ్డ, విశ్వాసైన బిడ్డతో వివాహం జరుగుటకు మీరే మార్గం సరళం చేయడం కోరుకుంటున్నాను. అయ్యా, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చడం కోరుకుంటూ, అలాగే రేపటి దినమున 12వ ఆ యొక్క శిలువ ధ్యాన ఆరాధనలను కలుసుకునే వరకు మీ కృపాక్షేమములతో, శాంతి, సమాధానం, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నడిపించమని ఈ దినం తండ్రి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి సౌజన్య, అలాగే శేష అనే బిడ్డలకు ఆయన ఒక మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా తదనంతరం జరగబోతున్నటువంటి ఇంటర్వ్యూస్ కూడా వారు సెలెక్ట్ అయ్యి ఈ ఉద్యోగంలో పొందుటకు మీరే ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గాన్ని సరళం చేసి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, మా సమస్త పాపములను క్షమించి సకల దీవులతో నింపి నీకు దిన ఆశీర్వాదములతో మమ్మల్ని పంపుకొని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా యొక్క ఆహారం మాకు దయచేయండి, మా యొక్క ప్రార్థన చేసి వారిని క్షమించుకుంటారు, మా ప్రార్థన చేయండి. శోధనలోకి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే లేకున్నావు మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇదిగో ఈ 11వ శిలువ ధ్యాన ఆరాధనలో ప్రత్యక్షంగా పాల్పంచుకున్న ప్రతి బిడ్డకును, మీ కుటుంబీకులను, కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయిన RCS సంఘ బిడ్డలకును, వారి కుటుంబీకులకును, అలాగే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న రైల్వే లోకం కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ వాసులకును, సకల పరిశుద్ధులకును ఈరోజు అల్పాహారము, ఉపాహారం ఏర్పాటు చేసిన సరళముకును, వారి కుటుంబీకులకు సదాకాలము తోడైందుగాక. అందరికీ వందనాలు తల్లి, దేవుడు మీకు తోడైందుగాక.